హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్రమా, మన దృష్టి మనం చేసే పని మీద ఉండాలి, కానీ ఫలితం మీద ఉండకూడదు. ఎప్పుడైతే ఫలితం గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అప్పుడు మనం చేసే పని పట్ల మన దృష్టి చెదిరిపోతుంది. తద్వారా మనం మొదలుపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయలేము. భయం సులభమైన పనిని కూడా అసాధ్యం చేస్తుంది, కానీ ధైర్యం అసాధ్యమైన పనిని సైతం సుసాధ్యం చేస్తుంది. మన జీవితంలో ఏం కోల్పోయినా మనపై మన నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు తోడుగా నిలిచేది అదొక్కటే. మనం ఇతరులతో స్నేహం చేసేటప్పుడు వారి నుంచి మనం ఏ లాభం పొందగలం అని ఆలోచించడం కన్నా వారికి మనం ఎంత మంచి చేయగలం అని ఆలోచించి స్నేహం చేయడం వల్ల ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. జీవితంలో కష్టాలేవి రోడ్డు మీద కనబడే స్పీడ్ బ్రేకర్స్ లాంటివి మాత్రమే. అవి ఎదురైనప్పుడు కొంత నెమ్మదించి సమయం అనుకూలించగానే రెట్టించిన వేగంతో ముందుకు సాగిపోవడం ఉత్తముడి లక్షణం. తల్లిదండ్రులు మనకు దేవుడిచ్చిన వరం. అటువంటి తల్లిదండ్రులకు శాపంగా మారుతున్నారు కొంతమంది బిడ్డలు. ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే సమస్యలు పెద్ద కష్టాలేమీ కావు. మనమే వాటిని అతిగా ఊహించుకుని భయపడుతుంటాము. అయితే ఒక్కసారి ఆ భయాన్ని వదిలి వాటి పరిష్కారాలను వెతకడం మొదలు పెడితే చిటికెలో సమస్య పరిష్కారం అవుతుంది. మిత్రమా, జీవితంలో కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. అవును, ఇది నిజం. చదువు కోసం విద్యార్థులు నిద్రని, విజయం కోసం క్రీడాకారులు బద్ధకాన్ని, గొప్ప జీవితం కోసం మనిషి సుఖాన్ని వదులుకోక తప్పదు. కోపం, భయం, ఈర్ష్య, ద్వేషం మనిషిలోని దుర్గుణాలు. జాలి, దయ, కరుణ, ధైర్యం, సాహసం ఇవి సద్గుణాలు. మనిషి ఎప్పుడైతే తనలోని దుర్గుణాలు తొలగించుకుని సద్గుణాలను పెంపొందించుకుంటాడో అతడు మహాత్ముడిగా రూపుదిద్దుకుంటాడు.